तन्नो सर्पः प्रचोदयात् स्वाहा। ॐ कर्कोटकाय विद्महे सर्पराजाय धीमहि तन्नो सर्पः प्रचोदयात् स्वाहा। सर्पाय नमः विद्महे सर्पराजाय धीमहि तन्नो सर्पः प्रचोदयात्। सर्पाय नमः सर्पराजाय इदं नमः। 5/2/2026 సంకటహర చతుర్దశి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం జయలక్ష్మీ నగర్ బీరంగూడ నందు హోమం, అభిషేకం, అలంకరణ, హారతి, అన్న సమారాధన జరుపబడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ శ్రీ భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపబడుతుంది. కావున బీరంగూడ జయలక్ష్మీ నగర్ కాలనీ వాసులందరూ విచ్చేసి ఆ లక్ష్మీ గణపతిని ఆశీర్వచనాలు అందుకుంటారని ఆశిస్తున్నాం. సంకటహర చతుర్థి ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్థి రోజున జరుపుకునే అత్యంత పవిత్రమైన వినాయక వ్రతం. సంకటహర అంటే కష్టాలను హరించేది అని అర్థం. ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం వినాయకుడిని గరికతో పూజించి చంద్రదర్శనం తర్వాత భోజనం చేయడం వల్ల జీవితంలోని అడ్డంకులు, దోషాలు తొలగి సుఖశాంతులు చేకూరుతాయని ప్రతీతి. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటమును తొలగించే సంకటహర చతుర్థి వ్రతం మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటు చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుందని ప్రతీతి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహర చతుర్థిగా గమనించాలి. సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం. సంకటహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరణను చేయాలి. మనసులోని కోరికను తలుచుకుని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకుని మూటగట్టాలి. తర్వాత సంకటనాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రతం కథను చదవలను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్తానుసారము గరిక పూజను కానీ గణపతి హోమం కానీ చేయించుకోవచ్చును. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కలపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన మడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.
సంకటహర చతుర్థి వ్రత కథ. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి వినాయకుని గొప్ప భక్తుడు అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా గర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని చూసే ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు. అక్కడ ఇంద్రుని చూసే ఎంతో సంతోషానికి లోైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడబోదురా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష్ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేష్ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన్ని నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది. ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష్ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం తథ్యమని చెప్పాడు. గణేష్ని దూతను అప్పుడు సైనికులు ఎంతో బతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకమని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేష్ని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం పైనుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు. ఈ కథ సంకటహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోని ఈ వ్రతం చేయటం వల్ల చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రతమాచ్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు. మంగళమని మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన గణనాథునకు. జయ మంగళమని పాడరే మన గణనాథునకు. ముత్యాల హారతులు ముదితలివ్వరే, మూషిక వాహనునికి ముచ్చటతోను. ముత్యాల హారతులు ముదితలివ్వరే,
మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు జయమంగళమని పాడరే మన గణనాథునకు కరివదన సదనునికి కాంతి మంగళం గిరిసుత ప్రియతనయునికి దివ్యమంగళం కరివదన సదనునికి కాంతి మంగళం గిరిసుత ప్రియతనయునికి దివ్యమంగళం మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు జయమంగళమని పాడరే మన గణనాథునకు సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం సదాశివుని కీర్తునకు సర్వమంగళం సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం సదాశివుని కీర్తునకు సర్వమంగళం మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు జయమంగళమని పాడరే మన గణనాథునకు శుభమంగళమని పాడరే మన గణనాథునకు గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గజముఖవదన శరణం గణేశ గౌరీపుత్ర శరణం గణేశ విఘ్న వినాయక శరణం గణేశ వినుత ప్రదాత శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ శక్తి సుపుత్ర శరణం గణేశ శాస్త్రోద్ధార శరణు గణేశ మోహన రూప శరణం గణేశ మోదక హస్త శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ మూషిక వాహన శరణం గణేశ ముక్తి ప్రదాత శరణం గణేశ విఘ్న వినాయక శరణం గణేశ వినుత ప్రదాత శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ లోక పూజిత శరణం గణేశ లోక శరణ్య శరణం గణేశ భక్తవత్సల శరణం గణేశ భక్తుల బ్రోవము శరణం గణేశ పార్వతీపుత్ర శరణం గణేశ పాప సంహార శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణగణనాధిప శరణం గణేశ ప్రథమ పూజిత శరణం గణేశ గణగణనాధిప శరణం గణేశ ప్రథమ పూజిత శరణు గణేశ షణ్ముఖ సోదర శరణు గణేశ అయ్యప్ప సోదర శరణు గణేశ ఆది వినాయక శరణు గణేశ పరమ పవిత్ర శరణు గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ దత్త స్వరూప శరణు గణేశ షిరిడి నివాస శరణు గణేశ ద్వారక నిలయ శరణు గణేశ సాయి శరణం శరణు గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణు గణేశ గజముఖవదన శరణం గణేశ గౌరీపుత్ర శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా
నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా. ఇష్టమైనది వదలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి, కరుణను కురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలువును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక కాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ పిండి బొమ్మవై ప్రతిభను చూపి బ్రహ్మాండం నాయకుడివైనావు, మాతాపితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు, బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని గూర్వగా లక్ష్మీ గణపతివైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ
పిలుతునయ్యా శ్రీ గణనాథుడా. నీ ముందుగా పూలు మారేడు దళములతో, నీ ముందుగా పూలు మారేడు దళములతో నిన్ను పూజించెదయ్యా బాల విఘ్నేశ. నిన్ను పూజించెదయ్యా ఓ పార్వతీ తనయా శ్రీ గణనాథుడా. శివుని కుమారుడా మును ముందుగా నిన్నే మొరపిలుతునయ్యా శ్రీ గణనాథుడా. కుడుములు ఉండ్రాములు పాయసంబులతో, కుడుములు ఉండ్రాములు పాయసంబులతో నీకు చెల్లించెదయ్యా బాల విఘ్నేశ. నీకు చెల్లించెదయ్యా ఓ పార్వతీ తనయా శ్రీ గణనాథుడా. శివుని కుమారుడా మును ముందుగా నిన్నే మొరపిలుతునయ్యా శ్రీ గణనాథుడా. ఓం శ్రీ గణేశాయ నమః. శరణు సిద్ధి వినాయక, శరణు సిద్ధి వినాయక, శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక, శరణు విద్య ప్రదాయక, శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక, శరణు పార్వతి తనయమూర్తి, శరణు పార్వతి తనయమూర్తి, శరణు మూషిక వాహన, శరణు పార్వతి తనయమూర్తి, శరణు మూషిక వాహన, శరణు సిద్ధి వినాయక, శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక, శరణు సిద్ధి వినాయక. నితిల నేత్రన దేవి సుతనే, నితిల నేత్రన దేవి సుతనే, నాగభూషణ ప్రియనే, నాగభూషణ ప్రియనే, నితిల నేత్రన దేవి సుతనే, నాగభూషణ ప్రియనే, తటిలతాంకిత కోమలాంగిని, తటిలతాంకిత కోమలాంగనే, కర్ణకుండలధారణే, కర్ణకుండలధారణే, తటిలతాంకిత కోమలాంగనే, కర్ణకుండలధారణే, శరణు సిద్ధి వినాయక, శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక, శరణు సిద్ధి వినాయక. కుక్షిమహలంబోధరనే, కుక్షిమహలంబోధరనే,
ఇక్షుచాపనగెలితనే ఇక్షుచాపనగెలితనే కుక్షిమహలంబోధరనే కుక్షిచాపనగెలితనే పక్షివాహన సిరిపురంధరా పక్షివాహన సిరిపురంధరా విఠలనా నిజదాసనే విఠలనా నిజదాసనే పక్షివాహన సిరిపురంధరా విఠలనా నిజదాసనే శరణు సిద్ధి వినాయక శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు పార్వతి తనయమూర్తి శరణు పార్వతి తనయమూర్తి శరణు మూషిక వాహన శరణు మూషిక వాహన శరణు సిద్ధి వినాయక శరణు సిద్ధి వినాయక శరణు సిద్ధి వినాయక. చూశారు కదా ఫ్రెండ్స్, శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, జయలక్ష్మి నగర్, బీరంగూడ నందు సంకటహార చతుర్దశి సందర్భంగా హోమం, అభిషేకం, అలంకరణ, హారతి, అన్న సమారాధన. ప్రతి నెల సంకటహార చతుర్దశి సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ జరుపుకోవడం మీరందరూ వచ్చేసి ఆ లక్ష్మీ గణపతిని ఆశీర్వచనాలు అందుకుంటారని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు.